అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మీనాక్షి శ్రీనివాస్ గారు రచించిన అగాధపు టంచులు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఈ దేశం, ఈ సమాజం ఎటుపోతున్నాయో తెలియటంలా. సాధించింది ప్రగతో అధోగతో అర్థమై చావటంలా. ఎందుకంటే తరచి చూస్తే గతంలో ఇన్ని నేరాలు, ఘోరాలు, అన్యాయాలు, అరాచకత్వాలు లేవు. అంటే మనం వీటిలో సాధించింది ప్రగతేగా. విసురుగా పేపర్ విసిరిపాడేశాడు నీలకంఠం. అబ్బబ్బబ్బా, రోజు అన్ని రకాల పేపర్లు ముందేసుకొని ఆ చెత్తా చెదారం చదవటం ఎందుకు? మనసు పాడు చేసుకుని ఇలా అఘోరించటం ఎందుకు? వంటింట్లోంచ గట్టిగా అంది నీలాంబరి. మరే, ఎంచక్కా నీలాగే పొద్దుకి ముద్దకి గడిపేయాలే. అయ్యో, దేశం భ్రష్టు పట్టిపోతోంది, సమాజం పుచ్చిపోతోంది. సాటి వాళ్లు మంచి చెడ్డలు లేకుండా మరమనుషుల్లా మారిపోతున్నారు అన్న ధ్యాస ఏమైనా ఉందా? ఎంతసేపు పప్పుచారు కాచుకుందాం, కందాబచ్చలి వండుకుందాం, అందులోకి అప్పడాలా ఒడియాలా అన్న గోలే కాని వెటకారంగా సాగదీశాడు నీలకంఠం. అవును మరే, అవన్నీ చేసుకుని నేనొక్కదాన్ని మింగుతున్నాను. నేను కనీసం సమాజ సేవ కాకపోయినా మీ సేవ అయినా చేస్తున్నాను. మరి తమరేం చేస్తున్నట్లో దేశానికి సమాజానికి? ముప్పొద్దులా భోజనం, సాటివారికి సమాజానికి ఏం ఒరగబెడుతున్నట్టో. ఆ పేపర్లు బట్టి పట్టి ఇలా కళ్ళు తాగిన కోతిలా అయ్యో కుయ్యో అంటే జరుగుతుందా మంచి? దేశానికి సమాజానికి? విసురుగా అంది నీలాంబరి. అది కాదోయ్, విషయాలు తెలుసుకొని విచారిస్తే, ఆలోచిస్తే అదొక తృప్తి. అయినా ఈ గోలంతా నీకెందుకు గాని ఈవేళ టిఫిన్ కాస్త త్వరగా చెయ్యి. ఇంకా సేపట్లో బయలుదేరి రాజారావు ఇంటికి వెళ్ళాలి. రంగనాథం శివరావు కూడా వస్తున్నారు ఈవేళ. ఇంతకు ఏం చేస్తున్నావు? అల్లం పెసరట్టేగా, అందులో కాస్త ఆ జీలకర్ర బాగా తగిలించు. ఊరికే పిండి పిండిలా తీసేయక కాస్త దోరగా వేగని. ఉప్మాలో కాస్త నెయ్యి తగలయ్యి. జీడిపప్పు మరీ నదారుగా కాక కాస్త ఉదారంగా వెయ్యి. ఇంతకీ అందులోకి పచ్చడేం చేస్తున్నావు? నా తలకాయ పచ్చడి. మీరు రిటైర్ అయ్యాక నా కర్మ మరీ కాలిపోయింది. అంతకు మునిపేనయం కాస్త 10 దాకా అయినా ఆగేవారు. ఇప్పుడు తెల్లారకుండా నా ప్రాణం తీసేస్తున్నారు. ఇంతకీ తెల్లారకుండా తమరంతా అక్కడ చేరి చేసే రాజకార్యం ఏమిటో? ఈ పనికిమాలిన రాజకీయాలు, సోది కబుర్లు చెప్పుకోవడానికేగా. ఆ పరుగులు పెట్టలేక ఏదో రోజు ఢామ్ అంటారు. అబ్బా, చచ్చిపోయాను. అయ్యో, ఈ పెనం జరిగి మీద పడి చచ్చింది. ఓరి భగవంతుడా! విలవిల్లాడుతూ అరిచింది నీలాంబరి. అయ్యయ్యో, ఏమైందే? చూసుకోవద్దటే. రా, ఇలా కూర్చో. పోనీ చెయ్యలేకపోతే మానేయలేకపోయావా? ఈ పూటకి హోటల్ నుంచి తెచ్చేవాణ్ణిగా. అయ్యో, బాగా కాలిందే. ఉండు, కాస్త బర్నాలు తెచ్చి రాస్తాను. ఆగు, కూర్చో, ఆ స్టవ్వునే కట్టేస్తాలే అంటూ ఆ పని చేసి బర్నాలు తెచ్చి కాలిన చోట రాస్తూ అన్నాడు. పోనీలే, ఇవన్నీ ఫ్రిడ్జ్లో పడేసి నే వెళ్ళి టిఫిన్ తెస్తాను. వంట కూడా వండకు, నే వచ్చేటప్పుడు హోటల్ నుంచి తెస్తాలే. అయ్యో తలరాత. అంతేకాని మీరలా తిరగడం మానేసి ఇంటి పట్టునే ఉండి కాస్తంత సాయం చెయ్యొచ్చుగా. మూల్గుతూనే సాధించింది. అంటే ఇంతకి నీ బాధంతా చెయ్యలేక, లేకపోతే నేను ఇంట్లో ఉండకుండా తిరుగుతున్నానా? లా పాయింట్ లాగాడు నీలకంఠం. ఏదో హోటలండి, ఊరుకోండిక, మీకు పుణ్యం ఉంటుంది. అయ్యో మంట! పొద్దునే లేచి ఎవరి ముఖం చూశానో నా రాత ఇలా తగలబడింది వేళ. నీలాంబరి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇంకెవరిది? నాదే అయ్యుంటుంది. సరేలే, పద, లేచి కాసేపు పడుకో. నేనొచ్చేటప్పుడు ఆయింట్మెంటు మాత్రలు తెస్తాను. పోనీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళనా? ఏం అక్కర్లేదులేండి. మీరు మరీ మిట్ట మధ్యాహ్నం దాకా పెత్తనాలు చేయక త్వరగా రండి. వచ్చేటప్పుడు కాస్త భోజనం ఏదో తెండి. నా వల్ల కాదిక ఈవేళ వండటం. అలాగే, నువ్వు లేచి తలుపు వేసుకో, నే వెళ్ళి టిఫిన్ తెస్తాను. ఆదరా బాదరాగా టిఫిన్ తెచ్చి తిని పరిగెత్తుకు వెళ్లిన భర్తను చూస్తే మండిపోయింది నీలాంబరికి. రోజులు గడుస్తున్నాయి. ఆ రోజు పైన అద్దుకున్న వారింట్లో పెద్ద పెద్ద అరుపులు, కేకలు, ఏడుపులు వినిపించి పైకి పరుగు తీశాడు నీలకంఠం, చదువుతున్న పేపరు విసిరేసి. పక్కనే కూర్చొని ఒత్తులు చేసుకుంటున్న నీలాంబరి, నెమ్మది నెమ్మది, ఏమిటా పరుగు? బాలాకుమారుడు అనుకుంటున్నారా ఏమిటి అంటున్నా ఆయన పట్టించుకోలేదు. ఏమిటోయ్ కృష్ణారావు, ఏమైంది?
అని అడుగుతూ వచ్చినతన్ని చూస్తూనే బాబాయ్ గారు అంటూ భోరుమన్నారు భార్యాభర్తలిద్దరు. పక్కన పాలిపోయిన ముఖంతో గోళ్లు కొరుక్కుంటూ కూర్చుంది కాలేజీలో చదువుతున్న వారి అమ్మాయి కావ్య. కావ్య, ఏం తల్లి, ఏమైంది? ఒంట్లో బాగలేదా? అలా ఉన్నావేమిటి? అమ్మా నాన్న ఎందుకలా బాధపడుతున్నారు? ఆదుర్దాగా అడిగిన ప్రశ్నకు ఎవరూ సమాధానం ఇవ్వకపోవటంతో, ఏమిటి, ఎవరూ మాట్లాడరేమిటి? అసలు ఈ మధ్య నువ్వు కనిపించడం లేదు కావ్య. నేను మీ బామ్మ కూడా అనుకుంటున్నావు. ఇంతలా పాడైపోయావేంట్రా? ఇదంతా చదువే? ముఖమంతా పాలిపోయి కళాకాంతి లేకుండా ఉన్న పిల్ల ముఖాన్ని పరిశీలనగా చూస్తూ అన్నాడు నీలకంఠం. బదులివ్వలేదు కావ్య. తనను కానట్టుగా అలానే కూర్చుంది. ఏం మాట్లాడవే? ముంగిలా ఎలా కూర్చుందో చూడు, మూతనష్టపుదాన. ఆవేశంగా అరుస్తూ కొట్టడానికి ఆ పిల్ల మీదకొచ్చాడు కృష్ణారావు. ఆగవయ్యా కృష్ణ, ఏమిటా ఆవేశం? తల్లి కావ్య, కిందని మీ బామ్మ ఏం జరిగిందో అని కంగారు పడుతూ ఉంటుంది. నీకు తెలుసుగా, తను మేడ ఎక్కలేదు, మోకాళ్ల నొప్పులు. నువ్వు కిందకెళ్ళి ఏం లేదని చెప్పు. ఆ కాసేపు నువ్వు ఆవిడ దగ్గరే కూర్చో. నీతో మాట్లాడి చాలా కాలం అయిందనుకుంటోంది. వెళ్ళు. కదలకుండా అలానే కూర్చున్న కావ్యను బలవంతంగా లేవదీసి కిందకు పంపాడు నీలకంఠం. ఏమిటయ్యా ఇది? కాస్త ఆవేశం తగ్గించుకో. అమ్మా మాధవి, నువ్వు కూడానా? ముంద ఏడు పాపు. ఇదిగో ఈ మంచినీళ్లు తాగండి అంటూ ఇద్దరి చేత బలవంతంగా నీళ్లు తాగించి కూర్చోబెట్టాడు. ఇప్పుడు చెప్పండి అన్నట్లు వారికేసి చూశాడు. ఆపుకుందామన్న ఆగని దుఃఖం తన్నుకొచ్చింది వాళ్ళిద్దరికీ. విషయం చాలా సీరియస్ అని అర్థమైంది నీలకంఠానికి. ఏదైనా ప్రేమ వ్యవహారమా? కొంపదీసి ఆ పిల్ల నెల తప్పడం లాంటిది ఏం లేదు కదా? కంగారు పడ్డాడు నీలకంఠం. చచ, ఆ పిల్ల 4 ఏళ్లగా తెలుసు. ఒక్కతే కూతురైనా చాలా పద్ధతిగా పెంచారు వాళ్ళు ఆ పిల్లని. కావ్య కూడా తనేమో తన చదువేమో బుద్ధిగా చదువుకొని 10th ఇంటర్ కూడా మంచి మార్కులతో పాస్ అయ్యి ఎంసెట్లో మంచి ర్యాంకుతో హైదరాబాద్లో ఉన్న మంచి ఇంజనీరింగ్ కాలేజీలో చేరింది. మొదటి సంవత్సరం మంచి మార్కులతో పూర్తి చేసుకుని 2వ సంవత్సరంలోకి వచ్చింది. అలాంటిది ఇప్పుడు ప్రేమ దోమ అంటుందా? కానీ పిల్ల కూడా చాలా పాడైందే. ముఖంలో ఉండే వర్చస్సు అంతా తగ్గిపోయింది. అయిపోయింది బాబాయ్, అంతా అయిపోయింది. సర్వనాశనం అయిపోయింది. కావ్య, మన కావ్య డ్రగ్స్కి అలవాటు పడిపోయింది. ఆలోచనల్లో పడిన నీలకంఠం ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాడు. కృష్ణారావు మాటలతో అయోమయంగా వాళ్ల వైపు చూశాడు. ఆపుకోలేని దుఃఖంతో మళ్లీ భోరుమన్నారు ఆ దంపతులు. ఇది ఎలా జరిగిందయ్యా? పిల్ల కాలేజీకి ఇంటికి తప్ప ఎక్కడికి వెళ్ళదే? ఆశ్చర్యంగాను ఆవేదనగాను అడిగాడు. అదే బాబాయ్, ఆ కాలేజీలోనే ఇదంతా రోదిస్తూ చెప్పాడు కృష్ణారావు. చూడండి, ఇలా ఏడ్చి ప్రయోజనమే ఉంది? ఇప్పుడేం చెయ్యాలో ఆలోచించండి. దుఃఖించి చేయగలిగింది ఏమీ లేదు. మీరలా చేస్తే అది అసలు నోరు విప్పదు. అయినా ముందుగానే పిల్లలో మార్పు తెలియలేదా? అది ఏం చేస్తుంది, ఎలా ఉంటుందని కొంచెం కనిపెట్టుకోవద్దు? ఛ, ఇప్పుడెలా? బాధగా నుదురు కొట్టుకున్నాడు ఆయన. దీనికి ఎంతసేపు పని, ఆ తర్వాత దిక్కుమాలిన టీవీ సీరియల్స్. పిల్ల ఇంటికి ఎలా వస్తుందో ఏం చేస్తుందో అన్న అక్కర ఏమైనా ఉంది? భార్యను కుట్టినంత పనిచేశాడు కృష్ణారావు. ఏమో, కాలేజీ నుంచి రాగానే గదిలో దూరి చదువుకుంటుందో అనుకున్నాను గాని ఇలా అని నాకెలా తెలుస్తుంది? కన్నీళ్లతో అంది మాధవి. అదసలు కాలేజీకి సరిగా వెళ్లటం లేదట. ఈ రోజు కాలేజీ నుంచి ఫోన్ వస్తే నాకు తెలిసింది. ఇది ఎక్కడికెళ్తోంది? దీనికి ఆ పాడలవాటు ఎక్కడయిందో? గంట నుంచి అడుగుతున్న ఉలుకు పలుకు లేదు. దరిద్రముఖంది. కయ్యేమన్నాడు కృష్ణారావు. ఇదిగో చూడబ్బాయి, జరగకూడందే జరిగింది. ఇలాంటప్పుడే మనం కాస్త ఓరిమితో జాగ్రత్తగా వ్యవహరించాలి. మీరు పని చేయండి, విషయం నాకు కుదిరేయండి. ఇక దాన్నేమీ అడక్కండి. దానివల్ల ఏమీ ఉపయోగం ఉండదు. మనం జాగ్రత్తగా వ్యవహరించి విషయం తెలుసుకుంటే గాని ఏమీ చెయ్యలేము. ఇవాళ రేపు బ్రతిమాలో భయపెట్టో మాన్పించినా అదంత త్వరగా వదలదు. ఆ వ్యసనం తీరే అంతా. దాని చదువు పాడవుతుందనో మరొకటో ఆలోచించకండి. అంతకంటే ముఖ్యం పిల్ల జీవితం. లేవండి, లేచి మామూలుగా ఏం జరగనట్టే ఉండండి. ముందసలు ఇది ఎలా ఎక్కడ మొదలైందో, దీని వెనకాల ఎవరున్నారో అవన్నీ తెలుసుకోవాలి.
నాకు తెలిసి మన పిల్ల అల్లరి చిల్లరగా తిరిగే పిల్ల కాదు కనుక ఇది బహుశా కాలేజీ క్యాంపస్లోనే మొదలై ఉండాలి. ఇదిగో ఏదో ఒక కారణం చెప్పి దాన్ని రేపు కాలేజీకి వెళ్ళనీకండి. సరే, ఏమీ జరగనట్టే దానితో మామూలుగా ఉండండి. కేకలేయటం, ఆరా తీయటం లాంటివి చెయ్యకండి. మరో మాట, మీకు తెలిసే ఉంటుంది, ఈ మాదక ద్రవ్యాలకు అలవాటు పడితే ఆ టైం కల్లా డోస్ పడకపోతే చాలా ప్రాణాంతకంగా ఉంటుంది. దానికోసం ఎంతకైనా తెగిస్తారు. సో కాస్త జాగ్రత్తగా డీల్ చేయాలి. నేను రేపే రంగంలోకి దిగి దీని మూలాలు కడుక్కుంటాను. అప్పుడు ఆలోచిద్దాం ఏం చెయ్యాలో. ఇంకో మాట, మీరు ఎవరి దగ్గర ఈ మాట అరకండి. అనవసరంగా అదో పెద్ద విషయమే కూర్చుంటుంది. మన ప్రయత్నం మనం చేద్దాం. ఆ తర్వాత అన్నింటికీ ఆ పైవాడే ఉన్నాడు. ఇక నేను వస్తాను, జాగ్రత్త. ఇదే ఆలోచిస్తూ కూర్చోకండి. ముఖ్యంగా అమ్మాయితో ఎప్పట్లాగానే మామూలుగా ఉండండి. అసలు అమ్మాయి మీరిద్దరు కిందకొచ్చేయండి. ఈ రోజు ఎటు ఆదివారమే కదా, కిందే వండుకు తిందాం. ఎందుకులేండి బాబాయ్, బహుమాటంగా అన్నాడు కృష్ణారావు. అలాగే మామయ్య గారు, ఆయన అలానే అంటారు గాని మీతో కలిసి ఉంటే కాస్త ధైర్యంగా ఉంటుంది. అసలే కాళ్ళు చేతులు ఆడటం లేదు అంది మాధవి. సరే, నేను వెడుతున్నా. కావ్యను అక్కడే ఉంచేస్తాను. ఆ కబుర్లు ఈ కబుర్లు చెబుతూ. ఇదిగో మళ్ళీ చెబుతున్నాను, దాని దగ్గర ఈ టాపిక్ తేకండి. వస్తాను. ఏమిటండి ఈ కర్మ, గొంతులో దుఃఖం సుళ్ళు తిరుగుతుండగా అంది మాధవి. ఏం చేస్తాం, డబ్బు కోసం ఎంతటి నీచానికైనా దిగజారిపోతున్నారు. అందులో భాగమే ఇలా కాలేజీ పిల్లలకి డ్రగ్స్ అలవాటు చేయడం. ఆ మధ్య పేపర్లో చదివాను, ఇంజనీరింగ్ కాలేజీల్లో ఇది బాగా ఎక్కువగా చాప కింద నీరులాగా ప్రబలిపోయి అన్యం పుణ్యం తెలియని చిన్నపిల్లలను బలి తీసుకుంటున్నారు. ఇదో పెద్ద బిజినెస్ అయిపోయింది. అంతా పెద్ద పెద్ద వాళ్లే, దొరకరు. దొరికినా ఎలాగోలాగా బయటపడిపోతున్నారు. డబ్బనే మాదక ద్రవ్యపు అలవాటు ఎంత పనైనా చేయిస్తుంది. మరి అంతా మన కర్మ. జాగ్రత్తగా చూసుకోకపోవటం మన తప్పు ఆవేదనగా అన్నాడు కృష్ణారావు. నిన్నటి దాకా ఇంటర్లో బాగా చదివించాలని, ఎంసెట్లో బాగా ర్యాంక్ రావాలని దానితో పాటే కూర్చునేవాళ్ళం. ఇప్పుడు మంచి మార్కులతో పాసై ఎంసెట్లో ర్యాంక్ రాగానే వచ్చి మంచి కాలేజీలో చేరి చదువుకుంటుంది అనుకుంటున్నామే కానీ ఇలా అని ఎలా అనుకుంటామండి? అంతా మన ప్రారబ్ధం కాకుంటే. బాధగా నుదురు కొట్టుకుంది మాధవి. కలిసి భోజనం చేస్తున్నప్పుడు అందరితో పాటు కూర్చున్నా కావ్య మనసు చూపులు అక్కడ లేవు. మొక్కుబడిగా నిస్తేజంగా కూర్చొని 4 మెతుకులు కతికింది. ఎంతో ఉత్సాహంగా హుషారుగా ఉండే పిల్ల కాస్త ఎలా అయిపోయింది? బాధగా అనుకున్నారు అంతా. మర్నాడు నీలకంఠం కావ్య కాలేజీకి వెళ్ళాడు. మొత్తం క్యాంపస్ అంతా తిరుగుతూ ఏదైనా ఆచూకీ దొరుకుతుందేమో అని చూస్తున్న ఆయనకి ఆ కాలేజీలోనే మెయిన్ బిల్డింగ్ కి దూరంగా ఉన్న ఒక ల్యాబ్ బిల్డింగ్ వెనుకగా ఎక్కువగా జనసంచారం లేని చోట కొంతమంది అబ్బాయిలు అమ్మాయిలు కూర్చుని దమ్ము కొడుతూ ఏదేదో వాగుతూ కనబడ్డారు. ఏదో అసహజమైన వాతావరణం నెలకొని ఉంది అక్కడ. నెమ్మదిగా అటువైపు నడిచాడు నీలకంఠం. 10 మందికి పైగానే ఉన్న వాళ్లలో ఎవరికీ ఒంటిపైన స్పృహ ఉన్నట్టుగా లేదు. తేలిపోతున్న కళ్లతో, పిచ్చి పిచ్చి చేష్టలతో ఏదో లోకంలో ఉన్నట్టుగా ఊగిపోతున్నారు. రే సురేష్, ఈవేళ ఇంకో కొత్త అమ్మాయిని పట్టుకొస్తున్నానన్నావు, ఏదిరా? మాట తడబడిపోతుండగా అడిగాడు ఓ కుర్రాడు. అది సరిగ్గా టైంకి వాళ్ల బాబుచ్చు తీసుకెళ్లిపోయాడురా. ఏదో పనున్నట్టుంది. అయినా ఈవేళ కాకపోతే రేపు ఎక్కడికి పోతుందిరా? ముందు ఈ అలవాటు, తర్వాత. వెకిలిగా నవ్వుతున్న పిల్లాడిలో ఎక్కడా ఒక విద్యార్థికి ఉండాల్సిన లక్షణాలు ఏవీ లేవు. ఆ కావ్య ఏంట్రా ఇవాళ రాలేదు? చచ్చి చెడి 6 నెలలుగా ప్లాన్ చేసి ట్రాప్ చేసి అలవాటు చేస్తే కొంపతీసి ఇంట్లో గాని తెలిసిపోయిందంటావా? వీళ్ళని పూర్తిగా అడిక్ట్ చేస్తే కానీ వాళ్లతో మనం అనుకున్న మిగతా పనులేవి అవ్వవరా. వింటున్న నీలకంఠం అదిరిపడ్డాడు. ఇది అసలు కాలేజీయేనా? వీళ్ళు విద్యార్థులేనా? అందరూ మత్తులో జోగుతున్నా సురేష్ అనే అబ్బాయి మాత్రం మామూలుగా ఉన్నాడు. బహుశా ఇదంతా వాడే చేస్తున్నాడేమో అనుకున్నాడు నీలకంఠం. అదింకా ఎక్కడికి పోతుందిరా, నెమ్మదిగా డోసు పెంచేశాగా, చచ్చినట్టు మన వెంట పడుతుంది డ్రగ్స్ కోసం నిర్లక్ష్యంగా అన్నాడు. వింటున్న నీలకంఠం రక్తం మరిగిపోయింది. మనుషులా వీళ్ళు మృగాలా? తెలుస్తూనే ఉంది వాళ్ళ డబ్బు కోసం ఇదంతా చేస్తున్నారు. అయితే వీళ్ల వెనక ఎవరో ఉండే ఉంటారు. తొందరపడకుండా వాళ్ళెవరో తెలుసుకోవాలి.
పట్టుకోకపోతే చాలా మంది పిల్లలు నాశనమైపోతారు. మెల్లగా ఓ పక్కనే కూర్చొని వాళ్లనే గమనించసాగాడు నీలకంఠం. ఇంతలో ఇంకో ఇద్దరు అమ్మాయిలు, వాళ్లతో పాటే బెరుకు బెరుకుగా ఇంకో పిల్ల. బహుశా ఆ పిల్లకు కొత్త కాబోలు. వాట్ నీలిమా, ఇంక కొత్త వాళ్ళెవరిని తీసుకురావద్దన్నానా? అసలే స్టాక్ దొరకటం లేదు. చిన్నగా కన్ను గీటాడు సురేష్. అలా అంటే ఎలా సురేష్? ఈ అమ్మాయి మన జూనియరు, పెద్ద డాక్టర్ గారి అమ్మాయి. మనలో చేర్చకపోతే ఎలా అంటూ నవ్వింది నీలిమ. నీలకంఠంకి అర్థమైంది అక్కడ ఇదంతా చేస్తున్నది సురేష్ అని. నీలిమ సహాయంతో కొత్త వాళ్లను, ముఖ్యంగా అమ్మాయిలను ట్రాప్ చేస్తున్నారు అని. నెమ్మదిగా ఆఫీస్ రూమ్కి వెళ్లి సురేష్ వివరాలు సేకరించాడు. అక్కడున్న రాహుల్ అనే తన పాత శిష్యుడి సాయంతో సురేష్ ఓ పొలిటికల్ లీడర్ దగ్గర ఉండే రౌడీ షీటర్ కొడుకని, గత 4 ఏళ్లగా అదే కాలేజీలో అదే క్లాస్లో చదువుతున్నాడని, ఇది వరకు అతని వల్ల కాలేజీలో బాగా గొడవలు అల్లర్లు జరుగుతూ ఉండేవని, కారణం ఏమిటో గాని ఈ మధ్య అతను కామయ్యాడని చెప్పాడు. కామవడం కాదు, క్రిమినల్ అయ్యాడు. మనసులోనే వాడిని చేదరించుకున్నాడు నీలకంఠం. అయినా మీరు అలాంటి వాడి గురించి ఎందుకు అడుగుతున్నారు? ఆశ్చర్యంగా అడిగాడు అతను. చెబుతా. మీ కాలేజీలో స్టూడెంట్స్ రెగ్యులర్గా క్లాసులకు రాకపోతే ఎవరు అటెండ్ అయ్యే పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేస్తారు? ఏమైంది మాస్టారు, అసలు ఇదంతా ఎందుకు అడుగుతున్నారు? ఏదైనా సమస్య? మీ వాళ్ళెవరున్నారు ఈ కాలేజ్లో? మా మనవరాలు ఐసీ 2వ సంవత్సరం చదువుతోంది ఇక్కడ. రాహుల్, ఓసారి ఆ సురేష్ని పిలిచి నాకు పరిచయం చెయ్యవా? వాడినా? మీకా? ఎందుకు మాస్టారు? అదంతా తర్వాత చెబుతాను, ముందు నాకీ సాయం చేద్దు. అలాగే కూర్చోండి, వాణ్ణి పిలిపిస్తాను అంటూ అక్కడే ఉన్న ప్యూన్తో చెప్పాడు సురేష్ని తీసుకురమ్మని. వాడెక్కడ దొరకాలి? సన్నగా గొనుక్కుంటున్న ప్యూన్తో ఆ పాత బిల్డింగ్ వెనకాల ఉన్నాడు. ఈసారి పిలుస్తున్నాడని తీసుకురా అని చెప్పాడు రాహుల్. తనని ఆఫీస్ రూమ్కి పిలిచింది ఎవరా అనుకుంటూ వచ్చాడు సురేష్. సురేష్, ఈసారెవరో నీ కోసం వచ్చారు. ఏదో పని చేసుకుంటూ క్యాజువల్గా అన్నాడు రాహుల్, ముందుగా నీలకంఠం చెప్పిన ప్రకారం. రా సురేష్, నేను మీ నాన్న స్నేహితుణ్ణి, నీతో కాస్త పనుండొచ్చాను. తానెవరా అన్నట్టుగా చూస్తున్న సురేష్తో అన్నాడు నీలకంఠం. నాతో ఏం పని? అసలు మీరెవరో నాకు తెలీదు. కంగారుగా ఉంటున్న సురేష్ భుజాలపైన చేతిలేసి, రా అలా బయటికెళ్ళి మాట్లాడుకుందాం, నేను మీ నాన్న లాంటి వాడినే అంటూ కాలేజీకి పక్కనే ఉన్న హోటల్కు తీసుకెళ్లాడు నీలకంఠం. ఇదంతా ఏమిటో అసలు ఆయనెవరో తెలియక గాభరాగా ఉంది సురేష్కి. గట్టిగా ఏమైనా అందామంటే తన తండ్రికి తెలుసంటున్నాడు. సరే, విషయం ఏమిటో చూద్దాం అన్నట్టుగా కామ్గా ఉండిపోయాడు అతను. ఇదంతా ఎందుకు చేస్తున్నావు సురేష్? సూటిగా అడిగాడు నీలకంఠం. ఏది? అర్థం కానట్టే అడిగాడు సురేష్. నీకు తెలుసు, అన్యం పుణ్యం ఎరగని నీ సాటి విద్యార్థులని ఇలా ప్రాణాంతకమైన డ్రగ్స్కి ఎందుకు అడిక్ట్ చేస్తున్నావు? డ్రగ్సా? డ్రగ్స్ ఏమిటి? నాకేం తెలీదు. అసలు మీరెవరు? ఎవరనుకున్నాతో ఇలా మాట్లాడుతున్నారో? బుకాయించాలని చూశాడు. వద్దు, ఏం చెప్పకు, నాకన్నీ తెలుసు. చూడు, పెద్దవాడిగా ఒక మాట చెబుతాను. నీకివన్నీ ఎవరు నేర్పారో తెలీదు, కానీ ఇది చాలా తప్పు, మహాపాపం. ఇలాగే ఎవరైనా మీ చెల్లెలకో తమ్ముడికో చేస్తే నీకెంత బాధగా ఉంటుంది చెప్పు? నీ తల్లిదండ్రులు ఎంత అల్లాడిపోతారు? చూడు, డబ్బు సంపాదించడానికి ఎన్నో మార్గాలున్నాయి. దానికోసం సాటి వారిని శవాలుగా మార్చి ఆ శవాల మీద మనం ఆనంద సౌధాలు నిర్మించుకోవాలనుకోవటం అమానుషమే కాదు, మూర్తి భవించిన రాక్షసత్వం. నువ్వు చదువుకున్నావు, మంచి చెడు తెలుసుకో. పండంటి జీవితాన్ని పాడు చేసుకోకు. సాటివారి కన్నీటికి వినాశనానికి కారణం కాబోకు. అది నీకెంత మాత్రం మంచిది కాదు. 4 డబ్బుల కోసం ఇంతటి నీచమైన పనులకు పోనుకోకు. చక్కగా చదువుకో. నువ్వు చదువుకుని బాగుపడు, 10 మందికి మార్గదర్శివికా. అంతేకాని ఇలా నీచమైన పనులు చేసి సమాజానికి ముల్లులా మారకు. ఆగాడు నీలకంఠం. అసలు మీరెవరు? ఇవన్నీ నాకెందుకు చెబుతున్నారు? ఏ గుడిలో అయినా చెబితే ఓ దండ మెడలో వేసి తాంబూలం ఇస్తారు, ట్రై చేయండి. అంతేకాని నా జోలికి రాకండి, నేనసలే మంచివాణ్ణి కాను సీరియస్గా చెప్పాడు సురేష్. నువ్వు నన్ను ఏమైనా అను, కానీ నీ తప్పు గ్రహించి ఆ పనులు మానే. నీకు అక్కా చెల్లెలు ఉంటారు, ఇలా అందరి ఉసురు పోసుకోకు. ఇదిగో పెద్దాయనా, వింటున్నాను కదా అని రెచ్చిపోకు. మా వాళ్ల మాట ఎత్తి నన్ను భయపెట్టాలని చూడుకో. వెళ్ళు,
వెళ్ళి నీ పను చూసుకో. మరో మాటకి తావివ్వకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు సురేష్. ఇలా మాటలతోనే దారికొస్తే వీళ్ళు ఇలా ఎందుకు తయారవుతారు? ఛ! ఆలోచనలతో ఇల్లు చేరాడు. బాబాయ్, ఏమైనా తెలిసిందా? ఆశగా అడుగుతూ ఎదురొచ్చిన కృష్ణారావు దంపతులకి ఏం చెప్పాలో ఆయనకు అర్థం కాలేదు. తల అడ్డంగా ఊపుతూ, కావ్య ఎలా ఉంది? డాక్టర్ గారు వచ్చి చూసెళ్లారా? ఏమన్నారు అని అడిగాడు. వచ్చి చూశారు. ఏవో ఇంజెక్షన్స్ కూడా చేశారు. పడుకుంది చెప్పింది మాధవి. బాబాయ్, కాలేజీల విషయం ఏమైనా? ఆదుర్దాగా మళ్ళీ అడిగాడు కృష్ణారావు. ఆ వెధవతో మాట్లాడాను కూడా. కాని అలా మాటలకు లొంగేవాళ్లు ఇలాంటి పనులెందుకు చేస్తారు? ఇంక పిల్లని కాలేజ్ మాన్పించడం ఒకటే మార్గం. కాని అది సరైన పని కాదు. మన పిల్ల కాకపోయినా అలాంటి ఎందరో వాడి వల్ల నాశనం అయిపోతారు. చెయ్యాలి, ఏదో ఒకటి చెయ్యాలి. పోనీ పోలీస్ కేసు పడితే? మనం అల్లరవడం తప్ప ఏం ప్రయోజనం లేదు. వాళ్ళకి అన్ని అండదండలు ఉన్నాయి. ఇంకేదైనా ఆలోచించాలి. ప్రస్తుతానికి కావ్యని కాలేజీకి పంపించొద్దు. ఓ 10 రోజుల తర్వాత వీళ్ల ఇల్లు వెతుక్కుంటూ వచ్చాడు సురేష్. అంకుల్, నన్ను క్షమించండి. మీ మాటల్లో నిజం, ఆవేదన నాకిప్పుడు అర్థమయ్యాయి. జీవితంలో ఇలాంటి తప్పుడు పనులు నేను చెయ్యను. ఎవరైనా చేస్తుంటే చూస్తూ ఊరుకోను అంటూ ఇంచుమించు కాళ్ల మీద పడినంత పని చేశాడు. సంతోషం సురేష్, నువ్వు మారి మనిషివయ్యావు. నాకదే చాలు. శ్రద్ధగా చదువుకో. ఎప్పుడైనా వస్తూ ఉండు. అక్కడే ఉన్న కృష్ణారావుకి ఇదేం అర్థం కాలేదు. ఇతనెవరు? దేని గురించి మాట్లాడుతున్నాడు? అడిగాడు అయోమయంగా. ఇంక దేని గురించి? కావ్య కాలేజీలో డ్రగ్స్ గొడవ చేసింది ఇతనే. దాని గురించి మాట్లాడుతుంటా గంభీరంగా అన్నాడు నీలకంఠం. మరి అలా వదిలేశారే ఆ వెధవని? 4 తన్ని పోలీసులకు అప్పగించక? ఆవేశంగా అన్నాడు కృష్ణారావు. ఎందుకయ్యా వాణ్ణి తన్నాలి? పోలీసులకు పట్టించాలి? ఒక రకంగా అలాంటి వాళ్లు ఈ సమాజంలో తయారవుతున్నారంటే దానికి మనము కొంత బాధ్యులమే. ఎవరెలా పోతే మనకే అనే నిర్లక్ష్యం, మనకేం కాకపోతే చాలు అనుకునే సంకుచితత్వం, నా వరకు రాలేదు కదా అనే ఎస్కేపిజం, కన్నవాళ్ల బాధ్యత రాహిత్యం కొంత, తెలియనితనం కొంత, స్వార్థ రాజకీయ ఇలాంటి అరాచకస్తులను పెంచి పోషిస్తూ ఉంటే ఈజీ మనీకి అలవాటు పడి ఉచ్చం నీచం మంచి చెడ్డ తెలియక తెలియజెప్పేవాళ్లు లేక రాబందుల్లాగా. రాబందులు చచ్చిన సవాల్నే పీక్కు తింటాయి కాని బతుకున్న వాళ్ళ జోలికి రావు. అంతకంటే దారుణంగా సాటి వాళ్ళని జీవచ్ఛవాలు చేసి సొమ్ము చేసుకుంటున్న నరరూప రాక్షసులుగా మారిపోతున్న వీళ్ళని చూసి జాలి పడాలయ్యా. వీళ్ళ అకృత్యాలకు బలి అయిపోతున్న అమాయకులను చూసి ఎంత బాధపడతామో, క్షోభ చెందుతామో, అలాగే జీవితమంతా అగాధపు టంచుల్లో గడిపేస్తున్న వీళ్ళను చూసి బాధపడటమో, జాలి పడటమే కాదు మనం చెయ్యాల్సింది. వాళ్ళు ఎలాంటి బ్రతుకు గడుపుతున్నారో తెలియజెప్పి, నచ్చజెప్పి, ఒప్పించి వాళ్ళని సంస్కరించాలి. భగవంతుడు మనకిచ్చిన అసాధారణమైన ఈ మానవ జన్మకి అంతకంటే సార్థకత ఏముంటుంది? నువ్వు చెప్పినట్టే వీడిని పోలీసులకు తప్పచెబితే వాళ్ళు వాడిని వదిలి మన వెంట పడతారు. మనల్ని అల్లరి పెట్టి రోడ్డుకెక్కించి డబ్బు లాగాలని చూస్తారు. మనకు కావాల్సింది మన పిల్ల సేఫ్గా ఉండటం. మన పిల్లే కాదు, వాడి వల్ల ఇంకెవరు ఇలా జీవితాలు నష్టపోకూడదు. ఆ కాలేజీలో ఇంక ఇలాంటివి జరగకూడదు. అది మనకు కావాల్సింది. దానికి తగ్గ ట్రీట్మెంటే జరిగింది. అనుకున్నట్టే ఆ సురేష్ దారిలోకి వచ్చాడు. సో ఇంక మన ప్రాబ్లం సాల్వ్డ్. కావ్య కూడా ట్రీట్మెంట్కి బాగానే రెస్పాండ్ అవుతుంది కనుక జరిగింది మర్చిపోయి ఇంకా 4 రోజుల తర్వాత దానిని యథావిధిగా కాలేజీకి పంపండి. ఏమా మాధవి, ఇక ఆ టీవీ సీరియల్స్ చూస్తూ కూర్చోక కాస్త పిల్ల సంగతి చూసుకో. ఇది కాకపోతే మరొకటి, బయటంతా కనపడిన ప్రమాదాలు అడుగడుగునా పొంచి ఉంటున్నాయి. ఇంకానా మామయ్య గారు, పిల్లని కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటాము. ఇంజనీరింగ్ కాలేజీలకు వస్తే పిల్లలు పెద్దవాళ్ళైపోయారు, మన పర్యవేక్షణ అక్కర్లేదు అనుకున్నాను కానీ నిర్లక్ష్యం కాదు. దుఃఖంతో మాధవి గొంతు జీరపోయింది. అబ్బే, నా ఉద్దేశం అది కాదమ్మా. పర్వాలేదులేండి బాబాయ్. ఇంతకీ ఆ కర్కోటకుడు ఎలా దారికొచ్చాడు? అడిగాడు కృష్ణారావు. కర్కోటకులైనా కిరాతుకులైనా వాళ్లకి నా అనే బంధాలు పాసాలు ఉంటాయి కదరా. వాటికి ఆపద నొప్పి కలిగితే ఆ బాధ తప్పుల సంగతి తెలిసేది. అదే జరిగింది. వాడికి తన చేస్తున్న తప్పు ఎంత ఘోరమైన తీవ్రమైనదో అర్థమైంది. అంతే. అబ్బా, కాస్తంత అర్థమయ్యేలా చెప్పండి బాబాయ్.
సస్పెన్స్ భరించలేక అడిగాడు కృష్ణారావు. ఏం లేదయ్యా, అతని కుటుంబం సంగతి తెలుసుకున్నాను. కొడుకుని ఇలా ఆవారాగా తయారు చేసిన ఆ తండ్రి తన కూతురుని మాత్రం వీటన్నింటికీ దూరంగా ఎక్కడో కేరళలో మిషనరీ కాలేజీలో ఉంచి చదివిస్తున్నాడు. సహజంగా ఇలాంటి పనులు చేసేవాళ్లు తమ కూతుళ్ళని చెల్లెళ్ళని ఒక్క మాటలో చెప్పాలంటే తమ ఇంటి ఆడవారిని మాత్రం చాలా జాగ్రత్తగా భద్రంగా ఉంచాలని చూస్తారు. ఎంతో ప్రేమిస్తారు. ఆ బలహీనతను క్యాష్ చేసుకుంటే చాలు. అంటే మీరు వాడి చెల్లెను ఉషను కలిసి ఇదే విషయమని చెబితే పాపం ఆ అమ్మాయి ఇన్నాళ్ళు తన తండ్రి మంచివాడని, ఏదో రాజకీయాల్లో తిరుగుతుంటాడని మాత్రమే అనుకుంటోంది. ఇదే విషయమని చెప్పగానే తల్లడిల్లిపోయింది. వాళ్లు మారి మనుషులయ్యేలా తను చేస్తానని, మనల్ని కంగారు పడద్దని చెప్పి వాళ్ళకి షాక్ ట్రీట్మెంట్ ఇచ్చింది. అదే మనసులో తన స్నేహితుల సాయంతో తనకి ఇదే పరిస్థితి కల్పించుకొని అదే అలా నటించి ఆ బాధ కష్టం తన వాళ్ళకి అనుభవం అయ్యేలా చేసింది. దెబ్బకి దారికొచ్చారు. ముఖ్యంగా సురేష్కి తన చెల్లెలంటే ప్రాణం. ఆ ప్రాణానికి ప్రమాదం అని తెలిసి, దానికి కారణం తెలిసి తను చేస్తున్న తప్పు అర్థమే తండ్రికి కూడా ఎదురు తిరిగి ఆ జీవితానికి గుడ్ బై చెప్పేశాడు. అంతే, కథ కంచికి, మన కావ్య కాలేజీకి నవ్వుతూ తేల్చేశాడు. ఎక్కడో కేరళలో ఉన్న ఆ అమ్మాయిని కలిశారా? ఎప్పుడు వెళ్ళిదంతా చేశారు? ఆశ్చర్యంగా అడిగాడు కృష్ణారావు. ఇదిగో చూడు, అన్నింటికీ అంత ఆశ్చర్యపోకు. మూలం తెలిసాక ఇక మిగతా విషయాలు వివరాలు తెలుసుకోవటం అంత కష్టం కాదు. యువతల పరిస్థితి కూడా కొంచెం క్రిటికలే. ఇలాంటి విషయాల్లో మీనమేషాలు లెక్కిస్తూ కూర్చుంటే జరిగే అనర్థాలు ఆగవు. అందుకే ఆ కాలేజీలో పనిచేస్తున్న నా శిష్యుడి ద్వారా ఆ సురేష్ గడి ఫ్యామిలీ విషయాలు బయటికి లాగాను. వీడి తండ్రి కూతుర్ని అంత దూరంలోంచి చదివిస్తున్నాడంటే ఏదో ఉంది. బహుశా వీళ్ళ ఘనకార్యాలేవి ఆ పిల్లకి తెలియవు. సరే, వెళ్లి కలిస్తే ఏమైనా పరిష్కారం దొరుకుతుందేమోనని వెళ్లాను. నే వేసిన బాణం సూటిగా తగిలింది. అంత దూరం ఒక్కరే ఎందుకెళ్లారు? ఓ 2-3 రోజులు మీరు కనబడకపోతే మీరు ఊరెళ్లారని పిన్ని చెప్పింది. ఆ ముసలాయన్ని నమ్ముకొని పొరపాటు చేస్తున్నామా? కాలేజీలో కంప్లైంట్ ఇస్తే మంచిదేమో. ఏదో చేసేస్తానని చెప్పి ఆయన ముసలాయన చూసుకుంటున్నాడని తాము అనుకోవటం గుర్తొచ్చి అపరాధ భావనకు గురయ్యారు ఆ దంపతులు. తాము తొందరపడి కంప్లైంట్ ఇచ్చుంటే ఈ సమస్య ఎంత సులువుగా సామరస్యంగా పరిష్కారమయ్యేదా? ఊరు వాడ గోల గోలై తన కుటుంబం అంతా అల్లరిపాలయ్యేది. ముఖ్యంగా కావ్య చదువు చట్టబండలే, బతుకు బస్టాండ్ అయ్యేది. ఈయన ఎంతో తెలివిగా వాళ్ల సెంటిమెంట్ మీద ప్లే చేసి మొత్తం సమస్యనే నామరూపాలు లేకుండా చేశాడు. కేవలం తమ పిల్లనే కాదు, మొత్తం ఆ కాలేజీని, అందులో చదివే చిన్నారి కుసుమాలను ఆ కదంబ హస్తాల నుండి రక్షించారు. శ్రమని ఖర్చుని లెక్క చేయకుండా ఎంతో ఆలోచనతో ముందు చూపుతో వ్యవహరించిన ఇలాంటి వ్యక్తులు ఇంకా కొంతమందైనా ఉన్నందునే ఈ సమాజం మనుషులు మనగలుగుతున్నారు. ఇంత తెలివిగా సమయస్ఫూర్తితో జటిలమైన ఈ పరిస్థితిని చక్కదిద్దిన మీరే లేకుంటే నేను నా కుటుంబం ఏమైపోయేవారమో బాబాయ్. కళ్ళనీళ్లతో కదిలిపోయాడు కృష్ణారావు. ఛ, ఏమిటయ్యా ఇది, ఆడపిల్లలా? అయినా మాట అనకూడదు. ఇప్పుడు ఆడపిల్లే కదా మనని కష్టం నుండి గట్టెక్కించింది. అయినా ఈ కలికాలంలో అడుగడుగున అపాయాలు అరాచకాలు ఉంటాయి. వాటిని తెలివిగా దాటిపోవాలే కాని వాటికి బలైపోకూడదు. సరేలే, ఏదైతేనే మనం చాలా అదృష్టవంతులం. అందుకే ఆ పిల్లకి మన మనసు, సాటి వాళ్లకు సాయపడే గుణము ఇచ్చాడా దేవుడు. జరిగింది పీడకలగా మర్చిపోండి. ఇక నే వెడతా, లేదంటే మీ పిన్ని నా పని పడుతుంది. ముసుముసుగా నవ్వుతూ అన్నాడు నీలకంఠం. పట్టాల్సిందే ఓ పట్టు. ఏం జరిగిందంటే చెప్పకుండా ఇంత టెన్షన్ పెడతారా? ఎప్పుడొచ్చిందో తెలియదు గాని గుమ్మం పక్కనే ఉన్న కుర్చీలో కూర్చుని ఉంది నీలాంబరి. అరే, నువ్వెందుకొచ్చావోయ్? అసలు మెట్లెలా ఎక్కావు మోకాల నొప్పులతో? మళ్ళీ ఎంత బాధపడతావు అనవసరంగా? పోనీలేండి, ఎలాగో అవస్థ పడతాను. కాని మీ ప్రయోజకత్వం చెవులారా విన్నాను. పొద్దస్తమానం సమాజం దేశం అంటూ ఉంటే ఆ చెత్త పేపర్లు చదువుతూ ఏవో గాలి కబుర్లు అనుకున్నాను కాని మొత్తానికి మీరు సమాజానికి బాగానే ఉపయోగపడ్డారండి. చదపురుగుల్ని చీడపరుగుల్ని నాశనం చేశారు. సంతోషంగా అంది నీలాంబరి. మరేమనుకున్నావు ఈ నీలకంఠం అంటే? గలగలా నవ్వేశాడు నీలకంఠం. తాతయ్య, మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను. అగాధంలో పడిపోవలసిన నన్ను సిపాపను కాపాడినట్టుగా కాపాడారు.
అశ్రునయనాలతో తనకు పాదాభివందనం చేస్తున్న కావ్యను లేవదీసి ప్రేమగా అక్కున చేర్చుకున్నాడు నీలకంఠం. ఆ ఆప్యాయతకు ఆమె తల్లిదండ్రుల కళ్లే కాక నీలాంబరి కళ్ళు కూడా చెమర్చాయి. అంతులేని ప్రేమానురాగాలతో భర్తను చూస్తూ ఉండిపోయింది ఆమె. ఈ కథ గంట మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.